గోరుచిక్కుళ్ళు శనగపప్పు మసాలా కర్రీ ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గరిట ఆయిల్ వేసుకుని మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక గోరుచిక్కుళ్ళు వేసుకోవాలి. గోరుచిక్కుళ్ళు వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. గోరుచిక్కుళ్ళు పావు కేజీ. సాల్ట్ వేసుకోవాలి. కారం ఒక 2 స్పూన్లు. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. పసుపు పావు స్పూన్. ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలి. కలుపుకుని మూత పెట్టుకుని సిమ్లో మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. గోరుచిక్కుళ్ళు బాగా మగ్గాక ఒక గంట సేపు వాటర్లో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఒక 50 గ్రాములు పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలి. బాగా వాష్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఒక పావు కిలో గోరుచిక్కుళ్ళకి ఒక 50 గ్రాములు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. కర్రీ బాయిల్ అయ్యేలోపు పొడి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న ముక్కలు 2, వెల్లుల్లి ధనియాలు 1 స్పూన్. ఇవన్నీ మిక్సీలో పొడి మసాలా చేసుకోవాలి. 80% బాయిల్ అయ్యాక పొడి మసాలా వేసుకోవాలి. వేసుకుని సిమ్లో ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. బాయిల్ అయింది. ఇలా ఆయిల్ తేలాక కొత్తిమీర కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గోరుచిక్కుళ్ళు పచ్చిశనగపప్పు మసాలా కర్రీ ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.